నమస్తే ఫ్రెండ్స్. సహజంగా పాకిస్తాన్కి భారతదేశానికి యుద్ధం జరుగుతుంది. నమస్తే ఫ్రెండ్స్. భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఒక 4 రోజులు యుద్ధం జరిగి యుద్ధం మళ్ళీ ప్రస్తుతానికి బ్రేక్ తీసుకుంది. అయితే ఈ మధ్య గ్యాపులు మన భారతదేశం అసలుకి ఏంటి, మనకి ఆ తీవ్రవాదులు మన ఇండియా రావడానికి మనోళ్ళు ఎవరన్నా హెల్ప్ చేశారా అనే కోణంలో కూడా కొన్ని దర్యాప్తులు చేస్తూ ఉంది, కొన్ని ఎంక్వైరీలు చేస్తూ ఉంది. నమస్తే ఫ్రెండ్స్. భారతదేశానికి మనకి యుద్ధం జరిగింది, ప్రస్తుతానికి మధ్యలో బ్రేక్ వచ్చింది సింధూర్ పేరుతో. అయితే మన భారతదేశం నుంచి ఎవరన్నా తీవ్రవాదులకు హెల్ప్ చేశారా అనే ఉద్దేశంతో మన భారతదేశం కొన్ని ఇన్వెస్టిగేషన్లు చేస్తూ ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్లో భారతదేశానికి ఆశ్చర్యం కలిగించే కొన్ని విషయాలు తెలిసినాయి. అందులో మన భారతదేశం నుంచి పాకిస్తాన్ టెర్రరిస్టులకి లేదా పాకిస్తానీలకు సహాయం చేసింది ఎవరో తెలిస్తే మీరు షాక్ గురవుతారు. సహజంగా మనం ఏమనుకుంటాం, ఎవరో ముస్లింల్లో 30 కోట్ల మంది ముస్లింల్లో 2-3 ఉంటారు, పనికి మళ్ళీ ఏదో అనుకుంటాం, వాళ్ళు ఏదో సహాయం చేస్తే వాళ్ళు వచ్చి ఉంటారు అనుకుంటాం. కానీ మన భారతదేశంలో మొన్న పహల్గామ్లో జరిగిన దాడికి అసలుకి ఎవరు సమాచారం అందించారని చెబితే మీరు ఆశ్చర్యపోతారు. జ్యోతి మల్హోత్రా అనే అమ్మాయి, ఆ అమ్మాయితో పాటు ఒక 6 హెల్ప్ చేశారు. ఇందుకు వీళ్ళందరూ ఎవరో ఆశ్చర్యం, వీళ్ళందరూ కూడా మన హిందువులు. ఇంకా ఆశ్చర్యం, వీళ్ళందరూ కూడా బ్రాహ్మిన్స్లో ఈ 6 బ్రాహ్మిన్స్. జ్యోతి మల్హోత్రా, ఈ మల్హోత్రా అనే ఈ సర్నేమ్ ఉన్న వాళ్ళు ఎక్కువ కౌంట్లు రాజులు తర్వాత బ్రాహ్మిన్స్లో ఉన్నారు. ఈ అమ్మాయి మాత్రం బ్రాహ్మిన్స్, వేదిక్ బ్రాహ్మిన్స్. ఇది మన మీడియా కూడా బయటపెట్టట్లేదు. అదే ఒకళ్ళు 2 ముస్లిమ్స్ అయితే మన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, లేకపోతే మన పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే మన నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు, లేకపోతే హిందూ మత అభిమానులు కొంతమంది ముస్లింలు అందరూ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోండి అంటారు. మరి ఇప్పుడేమందాం, గొంతులో ఇరక్కా పడినట్టు అయింది, ఎవరో నోరు మీద పట్టలేదు. అందుకే నేను ఈ రోజున నా వివరణ ఏంటంటే, దేశద్రోహులు అంటే ఒక ముస్లింల్లో 1-2 కాదు, మన హిందువుల్లో కూడా ఉంటారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే యదవలు ఎక్కడైనా ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనం కొన్ని కులాలు తీసుకుందాం, ఏదో పర్టికులర్ కులం, ఆ పర్టికులర్ కులం వాళ్ళు మొత్తం మంచోళ్ళ కాదు. లేదు ఒక రాష్ట్రం తీసుకుందాం, ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళ కాదు. అంటే పనికిమాలిన యాదవులు ఏ కులంలో ఉంటారు, పనికిమాలిన యాదవులు ఏ రాష్ట్రంలోనే ఉంటారు, పనికిమాలిన యాదవులు ఏ మతంలో అయినా ఉంటారు. ఇంతకీ పనికిమాలిన యాదవులు అనేది మతానికో కులానికో రాష్ట్రానికో అసలు సంబంధించింది కాదు, అది మనిషి వ్యక్తిత్వానికి సంబంధించింది. సపోజ్ ఇప్పుడు జ్యోతి మల్హోత్రా అనే ఒక అమ్మాయి మన ఇండియాకి సంబంధించిన సమాచారం అంతా పాకిస్తాన్ వాళ్ళకి కొంతమందికి చేరవేసింది. అంత మాత్రాన ఆ బ్రాహ్మిన్లు అందరిని యాదవులు అందామా? కాదు. లేదా ఆమె వైసీ అనుకుందాం, వైసీలందరూ యాదవులు అనుకుందామా? కాదు. అది ఒక్కటే పనికిమాలిన యాదవ, అది ఒక్కటే పనికిమాలిన సన్యాసి యాదవ. మనం అలాగే చూడాలి ఇది. అంతేగాని ఒకళ్ళు చేస్తే దాన్ని కమ్యూనిటీ మొత్తానికి ఆపాదించకూడదు. అది ఇప్పటికైనా రాజకీయ నాయకులు లేదా కొంతమంది ఎవరైతే ఒక వ్యక్తి చేసిన తప్పుని కమ్యూనిటీ మొత్తానికి ప్రాంతం మొత్తానికి ఆపాదిస్తారో ఆ బుర్రతక్కువళ్ళు వాళ్ళు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆ అమ్మాయి పైగా జ్యోతి మల్హోత్రా అనే అమ్మాయి మంచి యూట్యూబర్. ఆ అమ్మాయికి 5 లక్షల మంది పైగా సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆ అమ్మాయి ఛానల్స్ని ఇప్పటికీ 60 లక్షల మంది చూశారు. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అయితేనేమి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఒక మంచి అమ్మాయి. అలాంటి అమ్మాయి పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేసింది. ఇక్కడ ఉన్న కొన్ని కీలక సమాచారం అంటే కీలక సమాచారం కాదు, కొద్దిగా ఇంపార్టెంట్ సమాచారాన్ని ఒక 6 ఏర్పాటు చేసుకొని ఆ సమాచారాన్ని పాకిస్తాన్ వాళ్ళకి చేరవేసింది. అందులో భాగంగానే వాళ్ళు ఇక్కడికి వచ్చి మన వాళ్ళని చంపారు అనేది ఒక సమాచారం కూడా మనకు బయటకు వస్తుంది. సరే, నేను ఇప్పుడు చెప్పదలుచుకుంది ఏంటంటే, నా ఒపీనియను, దేశభక్తులు ముస్లింలో ఉంటారు, దేశభక్తులు హిందువుల్లో ఉంటారు, దేశభక్తులు క్రిస్టియానిటీలో ఉంటారు, దేశద్రోహులు
ముస్లింలో ఉంటారు. దేశద్రోహులు మన హిందువుల్లో ఉంటారు. దేశద్రోహులు క్రిస్టియానిటీలో ఉంటారు. ఎవడైతే దేశభక్తులు ఉంటారో వాళ్ళు ఇండియన్స్, అంతే తప్ప ఏ ఒకళ్ళో ఇద్దరో చేస్తే. నేను ఎందుకంటున్నానంటే ఈ మధ్య బీజేపీ ఎంపీలు కానీ లేకపోతే కొంతమంది మినిస్టర్లు కానీ గట్రా వాళ్ళు కానీ ముస్లింలని వచ్చిన తీవ్రవాదులు ముస్లిమ్స్ అని ముస్లింలందరూ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోండి అంటున్నారు. అది తప్పది. మనకే దేశభక్తులు ఏ కమ్యూనిటీ అయినా ఉంటారు, మంచి వ్యక్తులు ఎక్కడైనా ఉంటారు. అసలు అదంతా ఎందుకబ్బా, మంచోడు ఎక్కడుంటే దాన్ని మంచోడు అనాలి, చెడ్డోడు ఎక్కడుంటే వాడిని చెడ్డోడు అనాలి. మొత్తాన్ని ఆపాదించొద్దు అనేది నా యొక్క విన్నపం. ఎందుకంటే మనందరం భారతీయులు, 99% భారతీయులు, అద్భుతమైన దేశభక్తులు మన దేశంలో ఉన్నారు. అదే మన భారతదేశానికి బలం. ఎందుకంటే వేల సంవత్సరాల నుంచి కూడా అందరం కలిసి ఉంటున్నాం ఇక్కడ. అలా కలిసి ఉండడానికి కారణం అన్ని కులాలు మతాల్లో ఉన్న దేశభక్తులు ఉండటం వలన అది సాధ్యమైంది. ఒక వ్యక్తిని బట్టి ఒక జాతిని అవమానించొద్దు అనేది నా విన్నపం. జై భారత్, జై హింద్.